కాణిపాకంలో ఉన్న గణేశుని విగ్రహం రోజు రోజుకి పెరుగుతుందని మనందరికి తెలుసు. కానీ ఆ విగ్రహం ఒక బావిలో ఎందుకు వెలిసిందో మీకు తెలుసా? పూర్వం చిత్తూరు జిల్లాలో విహారపుడి అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒకటే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు నివసించేవారు. వారిలో ఒకరు చెవిటివారు, ఇంకొకరు గుడ్డివారు, మరొకరు మూగవారు. అయినప్పటికీ వారు తన చిన్న పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవారు. కానీ ఒకరోజు వారి పొలంలో బావి పూర్తిగా ఎండిపోతుంది. దీంతో నీటి కోసం వారు ఆ బావిని మరింత లోతుగా తవ్వడం మొదలు పెడతారు. అలా తవ్వుతుండగా వారి గడ్డపార ఒక రాయికి బలంగా తగిలింది. అప్పుడు వెంటనే ఆ రాయి నుంచి రక్తం రావడం మొదలైంది. అది చూసిన ఆ ముగ్గురు అన్నదమ్ములు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అదే సమయంలో ఆ ముగ్గురు అన్నదమ్ముల అంగవైకల్యం పూర్తిగా తొలగిపోయింది. ఆశ్చర్యపోయిన వారు ఆ రాయిని మరింత తవ్వి చూడగా అది ఒక సాధారణ రాయి కాదు, స్వయంభూగా వెలిసిన గణేశుని విగ్రహం అని అన్నదమ్ములకు అర్థమైంది. ఈ వార్త విన్న గ్రామస్తులు ఆశ్చర్యపోయి వెంటనే అక్కడికి చేరుకొని విగ్రహానికి పూజ చేయడం మొదలు పెట్టారు. ఆ తర్వాత అదే ప్రదేశంలో వినాయకునికి ఆలయాన్ని నిర్మించారు. ఆ దేవాలయమే ఇప్పుడు మనం చూస్తున్న కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయం. మీరు ఈ స్టోరీ కనుక ఫస్ట్ టైం వింటున్నట్లయితే జై శ్రీ గణేష్ అని కామెంట్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుసుకో గ్రూప్ ఫాలో అవ్వండి.